టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ 2022 ఈరోజు దేశంలో ఇది ఒక చాలా పెద్ద సంచలనాత్మక నిర్ణయం. నిజంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాష్ట్రాలు, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. సరిగ్గా ఎన్నికల వేళ అన్ని రాష్ట్రాల్లో దీనికి సంబంధించి కోర్టులో ఇది నలుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ 3 రోజుల క్రితం, అంటే అక్టోబర్ నుంచే ఒక రకంగా దీన్ని అమల్లోకి తీసుకొచ్చి 3 రోజుల క్రితం దీన్ని యాక్ట్గా కూడా అమలు చేయడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రైతులు, భూమి ఉన్న వాళ్ళు, ఎకరం కావచ్చు, పావెకరం కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు, 5 ఎకరాలు కావచ్చు, ఏ చిన్న రైతు దగ్గర నుంచి ఈరోజు పెద్ద రైతు వరకు అందరూ భయపడుతున్న పరిస్థితి. ఇదేంటి అంటే 3 నెలల నుంచి అనేక మంది విజ్ఞావంతులు, అడ్వకేట్లు ఎన్నో విషయాలు చెప్తున్నారు. రెవెన్యూ యాక్ట్లో ఉన్న లొసుగులే ఇప్పటికీ ఏ రైతుకి కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో కూడా అందరికీ తెలిసిన విషయమే. దాదాపు అడంగల్స్ కానీ, లేదంటే B1 ఫార్మ్స్ కానీ, 1B ఫార్మ్స్ కానీ, దీంతో పాటుగా ఒక గ్రామంలో రిజిస్ట్రేషన్కి కొన్ని కాగితాలు ఉండేవి. వీటన్నింటినీ తోసిపుచ్చి దాదాపుగా 30 ఏళ్ల క్రితం జరిగిన ఒక యాక్ట్ రూపంలో పొలాలు ఉన్న వాళ్ళకి పాస్బుక్లు, అలాగే సిటీలో ఉన్న వాళ్ళకి రెవెన్యూ సర్వీస్ యాక్ట్ ఒకటి ఉంటుంది, TS సంథింగ్ ఉంటుంది. అలాగే ఏదైనా అవుట్లెట్స్ కొనుక్కునే వాళ్ళు, అవుట్స్కట్స్లో ఉన్న వాళ్ళు కొనుక్కోవడానికి కూడా ఒక డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది. ఆ డాక్యుమెంటేషన్ పేపర్ ఏదైతే ఉందో, పాస్బుక్ ఏదైతే ఉందో, ఇది గవర్నమెంట్ నుంచి తీసుకునేది ఒరిజినల్ కాపీస్. ఈ కాపీస్ని తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఆ ఆస్తి అతనికి సంబంధించింది. అందులో ఇంకెవరు ఏలు పెట్టడానికి కానీ, లిటిగేషన్ చేయడానికి కానీ ఏమీ ఉండదు. ఇఫ్ ఇన్ కేసు ఏదన్నా ఇష్యూ జరిగింది అంటే కనుక కోర్టుల దగ్గరికి వెళ్ళొచ్చు, కోర్టులు తీరుస్తాయి. ఇది యాక్చువల్లీ మొన్నటిదాకా ఉన్న పద్ధతి. ఇప్పుడు ఈ పద్ధతి ద్వారా, అంటే కేంద్రం నీతి ఆయోగ్ ద్వారా తీసుకొచ్చిన ఈ పద్ధతిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నట్టుండి ఉన్న పళంగా ఎన్నికలు ఇంకొద్ది రోజుల్లో ఉండగా ఎందుకు ఈ గందరగోళంలో పడేసింది అంటే ఇది రాజకీయంగా ఏమన్నా ఇబ్బంది పెట్టడానికా ఏమో తెలియదు. కానీ ఇందులో ఒక చిన్న ఇష్యూ ఉంది. అది చెప్పిన తర్వాత నా వెనుక ఒక గ్రామంలోని అనేక మంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇందులో ఉన్న ఒక లొసుగు ఏంటి అంటే, ఇక నుంచి మీరు ఆన్లైన్లోకి వెళ్ళి, అంటే రెవెన్యూ ఆఫీసుల్లోనే ఇక్కడ మీకు టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ అని ఉంటారు, TRO అని ఉంటారు. TRO ఎవరు ఉంటారు? గవర్నమెంట్ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళు ఉండరు. ప్రభుత్వం ఎవరైనా పెట్టొచ్చు అనమాట. ఇది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థలాగా పనిచేసే ఒక TRO ఉంటాడు. అతని ఇష్టం, అతను ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. ఈ ల్యాండ్ విషయంలో అతనితో ఏమైనా గొడవలు ఉన్నా, అతను ఏమైనా తప్పు చేశాడనుకున్నా కోర్టుల దగ్గరికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉండదు. దాంతోపాటుగా ఈ ల్యాండ్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఆన్లైన్లో మొత్తం సబ్మిట్ చేయాలి, ఆన్లైన్లోనే సైన్ చేయాలి. ఇందులో సాక్షి సంతకాలు ఇలాంటివి కూడా ఏమీ ఉండవు. దాన్ని జస్ట్ జిరాక్స్ తీసేసి మీ చేతికి ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మేసి, అంతే. జస్ట్ ఆ జిరాక్స్ పెట్టుకోవాలి. దీంతో ఈ జిరాక్స్ని తీసుకెళ్ళి లోన్లు తీసుకోవాలి అన్నా, ఈ జిరాక్స్ ద్వారా అమ్మకాలు ఏదైనా జరపాలన్నా సాధ్యం కాదు. అంతేకాదు ఈ జిరాక్స్ రావడానికి 24 గంటల సమయం పడుతుంది. ఈ 24 గంటల్లో ఒకరి ల్యాండ్ ఇంకొకరికి అమ్మడానికి దాదాపుగా ఎంతమందికైనా అమ్ముకోవచ్చు. ఎందుకంటే అది ప్రింట్ అయ్యి రావడానికి 24 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఈ ల్యాండ్ని అవతల వాళ్ళకి అమ్మడానికి ఎంతమందికైనా అమ్ముకోవచ్చు. మోసం చేయాలి అనుకున్న వాళ్ళకి చక్కగా రాజమార్గం అన్నమాట ఇది. సో ఇలాంటి అనేక అవకతవకలు ఉన్నాయి. ఇది ఎందుకు తీసుకొచ్చింది? ఇది రాజకీయంగా ఈరోజు బీజేపీ అండ్ టీడీపీ, జనసేన అలయన్స్లో ఉన్నాయి కాబట్టి దీన్ని టీడీపీ వ్యతిరేకిస్తే కనుక బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లుగా అవుతుంది అని చెప్పడానికా? లేదు, బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఆమోదించలేదు, జగన్మోహన్ రెడ్డి మాత్రమే బీజేపీకి 100% సపోర్ట్ ఇచ్చారని చెప్పడానికా? ఏం చేయడానికి? ఉన్నట్టుండి ఎన్నికల వేళ పార్టీలు పనిచేసుకోకుండా, ప్రజలు ఏ పార్టీని ఎన్నుకోవాలో ఆలోచించుకోకుండా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అలాగే ముఖ్యమంత్రి వర్యులు అనేది ఎవరికి అర్థం కాక సతమతం అవుతున్నారు. ఇదంతా మనకు తెలిసిన ఒక టెక్నికల్ టర్మినాలజీ. ఇక రైతులు ఏమనుకుంటున్నారు, అసలు ఈ యాక్ట్ విషయంలో వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది? 3 నెలల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు ఈరోజు ఈ సర్వేలు చేస్తూ, సర్వేల పేరుతో ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అనేది కనబడుతుంది. అనేక చోట్ల మొన్న మధ్య తిరుపతిలో పుల్లును కొట్టడానికి కర్ర ఇచ్చినప్పుడు బొమ్మ వేసిన దగ్గర నుంచి మొదలు పెడితే, ఇంటి మీద వేసిన ఒక బొమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే, ఇప్పుడు ఏకంగా పొలాల్లోకి, అంటే మీ ఆస్తుల్లోకి, తాత ముత్తాతలు సంపాదించి పెట్టిన ఆస్తి ఏదైతే ఉందో దాని మీద పొలంలో చూసిన జగన్మోహన్ రెడ్డి గారు, ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న డాక్యుమెంట్లు చూసిన జగన్మోహన్ రెడ్డి గారు కనబడేలాంటి ఒక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకుంది. దీన్ని రైతులు ఎలా చూస్తున్నారో చూద్దాం. మీరేమంటారండి? ఇది చాలా దారుణం అండి. ఇది భూ హక్కు చట్టం కాదు, ఇది భూ రక్ష చట్టం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మూర్ఖత్వపు ఆలోచన. ముఖ్యంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా
90 లక్షల పట్టాదారులకు సంబంధించి 22,60,00,000 ఎకరాలకు సంబంధించిన ఇష్యూ అండి ఇది. ఇట్లా చూస్తే 13,000 పంచాయతీలకు సంబంధించి 110 పట్టణాల్లో 40 లక్షల చదరపు అడుగుల్లో ఉన్నటువంటి పట్టణాలకు సంబంధించి ముఖ్యంగా ఈ యాక్ట్ ప్రకారం రైతుల్ని 1వ దశ నుంచి 15వ దశ వరకు కూడా ఇన్వాల్వ్ చేయాలి. కానీ ఎక్కడా కూడా ఈ 15 దశల్లో ఒక్కసారి కూడా ఇన్వాల్వ్ చేయకుండా పాత రికార్డుల్ని అప్డేట్ చేసేసి పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకాల్లో బండబూతులు ఉన్నాయి. దీంట్లో అతి ముఖ్యమైనది టీఆర్ఓ వ్యవస్థ అనేది రైతుల్ని హరించటమే. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవడండి అసలు? నా తాతాస్తికి మా నానాస్తికి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటాను ఎవడో ఈ జగన్మోహన్ రెడ్డి. నా బొమ్మ ఉండాలి, నా నాన్న బొమ్మ ఉండాలి, లేకపోతే ప్రభుత్వ బొమ్మ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తీసుకొచ్చాడా? జగన్మోహన్ రెడ్డి తాత ఏమన్నా ఇచ్చాడో నాకు ఆస్తి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేవలం ఇది ఎందుకు తీసుకొచ్చాడంటే పట్టణాల్లో విలువైన ఆస్తులన్నీ రీసర్వే పేరుతో మొత్తం మీద ఈ యాక్ట్లో తీసుకొచ్చి అవన్నీ కూడా వైసీపీ నాయకులకి తీసుకొచ్చి అమ్ముకుంటానికి పన్నాగం ఇది. విశాఖ మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ భూములు ఖాళీగా ఉన్నాయని తెలియడానికి క్లియర్గానండి. ఇవాళ 22A నిషేధిత జాబితాలో ఉన్న భూముల్ని ఇవాళ విశాఖపట్నం లాంటి అతి ముఖ్యమైన ఏరియాలో, విజయవాడ లాంటి ఏరియాల్లో 22Aని లిఫ్ట్ చేసి ఈ రీసర్వే పేరుతో ఇవన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన వైసీపీ నాయకుల పేర్లు, మన న్యూట్రల్ పేర్లకు చేర్చి నెక్స్ట్ వైసీపీ నాయకులకి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ లిస్ట్ అంతా మా దగ్గర ఉంది. కేవలం మనం ప్రభుత్వ భూములు, పేదల భూములు కాజేసి వైసీపీ పెత్తందారులు మళ్ళీ పాస్బుక్లు పెంచడానికి ఇది పన్నాగమే, రైతులను హరించడమే. అసలు టీఆర్ఓ వ్యవస్థ ఏంటంటే 1956 నుంచి చట్టం ఉంది, రీసర్వే ఉంది, అన్నీ ఉన్నాయి. దాని ప్రకారం చేస్తే ఇప్పుడు మనకున్న భూముల్ని వెరిఫై చేసి మన పేరు పట్టా ఇవ్వాలి. గత ఎన్నో ప్రభుత్వాలు 1956 నుంచి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. అది కేవలం ఆంధ్రప్రదేశ్ లోగోతో ఇచ్చారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇది చూడండి, ఇది మా కుటుంబ సభ్యుల పుస్తకం, ఈవిడ పేరు రావాలి, ఈవిడ పేరు రాకుండా ఈయన పేరు ఏంటంటే ఈయనెవరు అసలు ఈవిడ స్థిరాస్తికి ఈయనెవరని. ఇదిగో ఇది పెట్టాల, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోగో, ఇది పైన పెట్టాలి. ఇది పైన పెట్టి ముఖ్యమంత్రి ఎవరండి ఈ 5 ఏళ్ళకి వెళ్ళిపోయి మళ్ళీ 25 ఏళ్ళ దాకా కనపడ్డా ఈయంత పని ఏంటి? ఇది చూడండి, ఇదేంటండి ఇదేమన్నా వైఎస్ఆర్సీపీ పాంప్లెటా పాస్బుక్కా? ఇది గమనించాలి రైతులు. అది కూడా కాకుండా ఈ నవరత్నాలకు సంబంధించిన ఈ సింబల్ గతంలో వైఎస్ఆర్ గారి బొమ్మ ఉండేది అనుకుంటా, అది కూడా తీసి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నవరత్నాల క్యాన్వాస్ అంటే పట్టాదారు పాస్ పుస్తకమా? ఇది వైఎస్ఆర్ ఇదేంటిదండి? ఇదేంటి డ్రోనా ఫ్లైటా? ఇది డ్రోన్. అసలు ఎందుకు సర్వేకి డ్రోన్ అని పెట్టాడు మేడం. ఇది ఒక రకమైన అవుట్ సోర్సింగ్ సంస్థ. జగన్మోహన్ రెడ్డి బినామా సంస్థకి ఈ డ్రోన్లకి కాంట్రాక్ట్ ఇచ్చి అసలు డ్రోన్ అనేది ఎక్కడ ఎగరలా. ఇప్పుడు మా నేటివ్ విలేజ్లో మీకు ఏదైతే నేను పాస్బుక్ చూపించానో ఈ నేటివ్ విలేజ్లో మాకు ఫస్ట్ ఫేజ్లో అయిపోయింది, బుక్లన్నీ వచ్చేసినాయి. ఎక్కడ డ్రోన్ ఎగరకుండా కోట్లాది రూపాయలు డబ్బులు తీసేసుకున్నారు అవుట్ సోర్సింగ్ సంస్థ. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉందంటే ఇక అది రాజముద్ర లాగా అనమాట, అంతేనా? అంతే. ఓకే, మీరేమంటారండి? మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి? అసలు ఈ పథకం పెట్టడంలోనే ఎవరైనా సరే, ఏ ప్రభుత్వాలైనా సరే అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ పేరు మీద, తండ్రుల పేరు మీద, వాళ్ళ నాయకుడి పేరు మీద ఒక పథకం పెట్టుకుంటారు. కానీ ఈ నాయకుడు వాళ్ళ తండ్రి పేరు కూడా కలిసి వచ్చేటట్టుగా వైఎస్ఆర్ జగనన్న అని 2 పేర్లు ఇప్పించుకుని పథకం పెట్టుకున్నాడు. అట్లాగే భూ సంరక్షణ పథకం, హక్కు పథకం అని తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 22,60,00,000 ఎకరాల మీద ఆయనకి ఏ మాత్రం సెంటు భూమి మీద లేదు. వాళ్ళ తాత ముత్తాతల ద్వారా కానీ ఆయన టైటిల్ పొందిన భూముల మీద మాత్రమే ఆయన హక్కు ఉంది. ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చాలా గ్రామాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ప్రతి పేజీకి 2 వైపులా కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంటుంది. ఇళ్ల పట్టాల మీద ఆ పట్టా తీసుకుని ఆ లబ్ధిదారుని తీసుకుని మేము బ్యాంకులకు వెళ్ళాం, కమర్షియల్ బ్యాంకులకు వెళ్ళాం. కమర్షియల్ బ్యాంక్ ఆఫీస్ ఏమడిగాడంటే
ఈ పట్టా భూమి మీద జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఆయన వస్తే లోన్ ఇస్తాం. మీ ఫోటో ఉన్నంత మాత్రాన ఇది మీ భూమి కాదు, ఆయన ఫోటో లేకుండా ఇది తెచ్చుకోండి పట్టాని మేము లోన్ ఇస్తామని చెప్పి కమర్షియల్ బ్యాంకులో రిజెక్ట్ చేయడం జరిగింది. అట్లాంటిది కాబట్టి లోన్లు ఇచ్చే ఛాన్సే ఛాన్సే లేదు. అట్లాంటిది మాకున్నటువంటి మా వంశ పారంపర్యంగా అమ్మాలంటే 5 సంవత్సరాల తర్వాత మాత్రం వాటిని అమ్ముకునే హక్కు ఉంది. అది కూడా రిజిస్ట్రేషన్ జరగదు. రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు మళ్ళీ ఇబ్బందులే. ప్రభుత్వం ఏం చేసిందంటే ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూని పెంచి సెంటున్నర భూమిని 7 నుంచి 8 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి పట్ట మీకు 14 నుంచి 15,000 రూపాయలు మీకు ఆదాయ విధంగా ప్రభుత్వం ఫ్రీగా రిజిస్టర్ చేసేస్తున్నామని ఒక నమ్మబలికే మాటలు అబద్ధం మాటలు చెప్పింది. అది గందరగోళం జరిగింది. అది ఇళ్ల పట్టాలకు సంబంధించి అది ఇంకా కొనసాగుతూ ఉంది. ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి ఆ యాక్ట్ అది సక్రమంగా జరగల, బూస్ట్ చేసి చూపించారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యక్తి అన్నారు, నా భార్యనే మళ్ళీ నాకే ఇచ్చి పెళ్లి చేస్తారని అన్నారు. అట్లాగే ఆ పట్టాలు ఇంకా విశేషం ఏంటంటే దాంట్లో చాలా ఆశ్చర్యకర విషయం, చెరువులో గీదను పెట్టి బేరం చేస్తారు మనకి ఒక నానుడు ఉంది. పట్టా చేతిలో పెట్టారు కానీ ఇవాళ కూడా చాలా మందికి ఆ భూమిని చూపించలేదు. ఇది మరీ దారుణం. ఇట్లాంటిది అక్కడ ఇళ్ళ గతంలో చాలా కోట్లు